అని ధ్యానించుకున్నాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. దేవానికి స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మకు నాయన కేవలము స్వరమిచ్చేవాడిగా నేను నిలబెట్టుకోమని దేవవాక్యముతో దేవ మాతో మాట్లాడి ఎవరము కూడా ఇస్తాంచి ఒట్టిగా వెళ్ళొద్దునైనా వాక్యముతో నింపబడి బలపరచబడి స్థిరపరచబడి నీ లోతైన ఆత్మీయ సత్యం నేర్చుకుని వెళ్ళుటకు నీ ఆత్మ సహాయంలో దేవా నడిపింపును మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. పిల్లల మోషే రాసిన 5 పుస్తకాల్లో మరి ఈ యొక్క సంఖ్యాకాండము ఒక పుస్తకం పిల్లల యేసు ప్రభు వారు మరి తనైన దేవుడు యెహోవా దేవుడు మోషే ద్వారా రాయించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క గ్రంథములు ఈ కాండములు రాయించాడు. ఈ 11వ అధ్యాయంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ నేను అందులోకి వెళ్ళకుండా ఇలా దేవుని వాక్యమంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, వారికి ఉన్న ప్రత్యేకత నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు నేడు శిలువ రక్తంలో కరగబడ్డం మనందరికి కూడా ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ప్రత్యేకత ఏమంటే మనకు ప్రత్యేకత ఏంటంటే సనగడం. సనుగుడు బాగా అలవాటు. ఎందుకంటే ఏదన్నా మనకు అనుకూలంగా జరగనప్పుడు, మనం అనుకున్నట్టుగా జరగనప్పుడు we always grumble against God. This is the nature. సాధారణంగా we think something, it happens something, but we don't want to happen it. మళ్ళీ అది జరగడం మనకి ఇష్టం లేదు కాబట్టి సనుగుతూ ఉంటాం. మన యొక్క నిరుత్సాహము, మన యొక్క బాధను, మన యొక్క వేదనను, మన యొక్క దేవుని మీద కోపము, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి విల్ షో ఇన్ దట్. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాగనే వారు 40 సంవత్సరాల ఆ యొక్క అరణ్య యాత్రలో కూడా అనేక మార్లు దేవునికి సరిగారు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. 11వ అధ్యాయం ప్రారంభంలో కూడా వారు దేవునికి వ్యతిరేకంగా సరిగినట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాలో చూసినప్పుడు ఎప్పుడైతే వారు సనుగుతారో దేవుడు వారి మీదకి అగ్ని కుమ్మరించాడని చూస్తాడు. అగ్ని ద్వారా కొందరు దహింప చేయబడ్డారని చూస్తాం. మరలా మోషే ప్రార్థన చేశాడు, దేవుడు అగ్ని తీసివేశాడు. పోనీ జరిగింది కదా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి ఆగిపోతారంటే అక్కడికి ఆగిపోరు. అగైన్ మళ్ళా కొంతకాలం కాగానే మళ్ళీ యథావిధిగా ఓ సామెత ఉంది, కుక్కతో ఎంత కాయ కట్టినా కూడా అట్నే ఉంటుంది కదమ్మా. ఎలా ఉందో అలాగే ఉంటుంది. నేచర్ పోదు, బై బర్త్ వచ్చి నేచర్ పోదు కానీ మళ్ళీ సరగడం మొదలు పెట్టారు. ఈసారి సరగడానికి కారణం ఏంటంటే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చక్కగా మాంసం తినేవాళ్ళం. ఈ ఆదివారం వస్తే మనకున్న తలకాయ నొప్పి కదా. మేము మంచిగా చేపలు తినేవాళ్ళం, మంచిగా మటన్ తినేవాళ్ళము. జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకొని సై అని మసాలా వాసన వస్తుండగా పక్కింటోనికి ఆకబుట్టగా అట్లా వండుకొని తింటోళ్ళము. ఈ మన్నా పెట్ట ఈ మన్నా ఏంటయ్యా, ఇదేదో మెత్తగా పిండి కాదు. మన్నా నిజంగా ఒక వేఫర్స్ లా ఉండేదంట, చక్కగా చేసి కేక్స్ లా చేసుకొని తినేవారంట. పరలోక ఆహారం పెడితే కూడా దే ఆర్ నాట్ హ్యాపీ కదమ్మా. పరలోక ఆహారం కంటే కూడా ఈ లోక ఆహారం చాలా ఇష్టమైంది కదమ్మా. అవునా కాదా? నిజంగా చెప్తాం కదమ్మా. పరలోక ఆహారం జీవాహారం. వాక్యం, ఈ వాక్యం కంటే ఇంపార్టెంట్ చాలా ఉంటాయి మనకు కదా దేవుని వాక్యంలో. అందుకే దేవుని వాక్యంలో చూసినప్పుడు పరలోకపు ఆహారముతో దేవుడు వారిని పోషిస్తున్నా కూడా దే ఆర్ కర్వింగ్ ఫర్ ది వరల్డ్లీ ఫుడ్. ఈ లోక సంబంధమైన మాంసం గురించి వాటి గురించి వాళ్ళు వచ్చినప్పుడు దేవునికి ఇది ఆయాసం కలిగజేసిందంట పిల్ల దేవుని వాక్యం. అంతేకాకుండా అంటాడు ఇది మోషే కూడా ఆయాసం కలిగజేసిందంట. ఈ అధ్యాయం అంతా చదివితే కనుక జస్ట్ ఇంట్రడక్షన్ లా చెప్పేసి కట్ చేసి వెళ్ళిపోతాను నేను. మోషే కూడా ఆయాసం కలిగి ఇప్పుడు మోషే సరగడం మొదలు పెట్టాడు. వాళ్ళ తైరు అయిపోయింది. దేవా ఏంది ప్రభా నాకు ఈ బాధ, వీళ్ళందరినీ తీసుకొని నన్ను ఎత్తి మీద పెట్టావు. ఒక నర్సు చంటి పిల్లని ఎత్తుకొని ఎలా వెళ్తుందో అలా నేను ఎత్తుకెళ్తున్నాను. ఇన్ఫెంట్ బేబీని ఎలా క్యారీ చేస్తాను అంటాడు. వీళ్ళందరికీ ఏమన్నా నేను జన్మనిచ్చానా, నేనేమన్నా తండ్రినా, నాకెన్నో బాధ ఏంటి, నాకెందుకు ఈ ప్రాబ్లము, ఇది నన్ను సహించలేనంత వేదన నాకు ఇస్తుంది కాబట్టి నన్ను చంపే ప్రభు అంటాడంటే మోషే. జస్ట్ కిల్ మీ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ మర్సీ ఆన్ మీ జస్ట్ కిల్ మీ అంటాడు. నీ కనికరం నా మీద నన్ను చంపే, ఇట్ ఇస్ టూ మచ్ ఫర్ మీ టు బేర్ అంటాడు. అప్పుడు దేవుడు ఒక సలహా ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల నుంచి 70 మంది పెద్దలను ఏర్పాటు చేయమన్నాడు.
ఆ పెద్దల్ని ఏర్పాటు చేసుకుని నా ఎద్దకు తీసుకురమ్మన్నాడు. ఆ టెంట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు వారి మీద నీ మీద ఉన్న ఆత్మను తీసి వారి మీద ఇస్తాడు. కొన్నిసారి ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే, అమ్మ మోషే ఆత్మ తీసి వారి మీద పెట్టాలంటే 70 మంది కావాలి. 70 మందికి ఇచ్చిన ఆత్మ మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిని అడిగితే ఈరోజు కొలత లేని పరిశుద్ధాత్మతో నింపడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యు ఆస్క్ గాడ్, హి విల్ గివ్ యు మెజర్లెస్ స్పిరిట్. నాకు అనిపిస్తుంది మోషే ఆత్మ అందరి మీద కొంచెం కొంచెం పాలు పెడతాడు. 70 మంది పట్టారట. 70 మంది పైన ఆత్మ నిలబడ్డదంటాడు. 70 మంది ప్రవచించారంటాడు. దట్ వాజ్ సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. 70 మంది సహించగలిగిన ఆత్మను దేవుడు మోషేకి ఇచ్చాడంటే హౌ పవర్ఫుల్ ఈజ్ మోషే. ఒకసారి గమనించాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొందరికి వచ్చి మాట్లాడినప్పుడు చాలా అనిపిస్తుంది. సిమియోను వచ్చి మాట్లాడతాడు లూకాసు వార్తలో, అతడు పరిశుద్ధాత్మ కింద ఉండేను అంటాడు. పరిశుద్ధాత్మ అతని పైన ఉండేను. హీ వాజ్ అండర్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మైన ఆవరించి ఉండే అంటే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆవరించినాలో ఆ పరిశుద్ధాత్మ కింద సిమియోనుడు ఇక్కడ చూసినప్పుడు మోషేని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మోషే ఆత్మ అందరి మీద పెట్టాలంటే గాడ్ నీడెడ్ 70 people టు పుట్ ది స్పిరిట్ అపాన్ హిమ్. మోషేకు దేవుడు ఎంత కొలతలేని ఆత్మనిచ్చాడంటే 70 మంది షేర్ చేసుకుంటే ఆత్మను మోషే పైన కుమరించినట్టుగా చూస్తాం. అందరినీ పిలిచాడు, ఏర్పరచు. అలాగనే మోషే వెళ్ళాడు, 70 మందిని ఏర్పరచుకున్నాడు. నాయకుల్ని తీసుకొచ్చి ఆ పాలెంలో పిల్లగా యెహోవా ఆ యొక్క టెంట్ దగ్గర గుడారం యొద్దకు తీసుకొచ్చినట్టుగా చూస్తాము. ఆ తర్వాత దేవుడు అంటాడు కదా, ఆయన మేఘం మీద దిగి వచ్చినంటాడు. ఆయన మేఘం మీదకి దిగి వచ్చి ఆయన మోషే మొదన ఆత్మ తీసి వారందరికి కొంత పాలిచ్చినప్పుడు వారందరూ ప్రవచించారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాళ్ళు అలాగ ఒకటేసారి చేశాడు, మళ్ళీ చేయలేదు. ఇట్స్ సైన్ దట్ మరలా అంటే అవసరం పడలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇజ్రాయెల్ ప్రజలకు తెలియడం కంటే వీరంతా ఆత్మ వశులై ఉన్నారు, దేవుని బిడ్డలై ఉన్నారని ఆ ఒక మారు మాత్రము దేవుని ఆత్మ ద్వారా వారు ప్రపంచినట్టుగా చూస్తాం. పిల్లరా, దేవుని మాటల నుంచి పిల్లరా, ఈ సందర్భంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మిమ్మల్ని ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. చూడడానికి నిజంగా దేవుడు పిలిచాడు, ఆత్మనిచ్చాడు, ఎంతే కనబడుతుంది. కానీ దేవుడు అందులో కొంచెం ఒకవేళ కనుక మనం కొంచెం లోతుగా వెళ్తే దేవుని వాక్య భావంలో విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. పిల్ల దేవుడు నాకు ఇచ్చిన మాటలు మేము వచ్చాను. దేవుని వాక్య భావంలో పిల్లలు కలిసి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుని వాక్యం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. దేవుని వాక్య భావం చూద్దాం ఒకసారి. లెట్స్ గో వర్స్ బై వర్స్. దేవుని వాక్య భావం చూసినప్పుడు అమ్మా వారందరినీ తీసుకెళ్ళేసి ఆ టెంట్ 25వ వచనం కదా. లెట్స్ గో ఇంటు యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు. దిస్ వాస్ ది వండర్ఫుల్ థింగ్. ఏదైతే ఆత్మ మోషేకి ఇచ్చాడో ఆ మోషేలో ఒక పాలు తీసి వారందరి మీద కొద్దిగా పెట్టాడంటాడు దేవుని వాక్య భావం. ఇంతవరకు అంతా బాగానే ఉంది. మోషేకు సహకరించడానికి, మోషేకు సహాయం చేయడానికి, ఒకడే ఆ భారం మోయకుండా ఉండడానికి దేవుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా పిల్లరా 70 మంది ఎవరైతే ఏర్పరచుకున్నారో దేవుడు చెప్పిన 70 మంది మీదికి దేవుడు తన ఆత్మను కుమరించిన. ఇంతవరకు ఇట్ వాస్ ఫైన్ థింగ్. కింది వచనంలోకి వద్దాం. ద బ్యూటిఫుల్ థింగ్ ఈస్ దేర్. చాలా ప్రవచించింది కానీ మళ్ళా అదే వదిలేసాం. కిందికి లెట్స్ గో డౌన్. ఆ మనుషులలో ఇద్దరు పాలెములో నిలిచి ఉండి వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ అని పేరు మేధాదు. వారి మీద ఆత్మ నిలిచి ఉంచాను. ఆ తర్వాత చూడమ్మా, వారు వాయబడిన వాళ్ళే ఉండి వాడి గుడారంలోకి వెళ్ళగా తాన పాలెములో ప్రవచించిన. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు దేవుని వాక్య భావం చూసినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడు 70 మంది వచ్చారో 70 మందిని తీసుకొని రమ్మాడు. 70 మందిని తీసుకురమ్మంటే మోషే యొక్క గుడారం యొక్క వారిని తీసుకొచ్చారు, వారిని పిలిచారు. కానీ దేర్ వాజ్ నాట్ ది 70 people, దేర్ వర్ ఓన్లీ 68 of them. ఎంతమంది ఉన్నారమ్మా? 68 మందే ఉన్నారు.
దేవుడు ఎంతమందిని తెమ్మన్నాడు? 70 మందిని తెమ్మన్నాడు. కానీ పిల్లలు చూసిన మోషే చెప్పినప్పుడు బహుశా మోషే లెక్క పెట్టలేదేమో, మోషే చూసుకోలేదేమో, మోషే కౌంట్ చేయలేదేమో. కూడా వాడిని తీసుకొచ్చాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు, దేవుని మందస్సము దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా దేవుడు ఆ మేఘము రూపంలో వచ్చాడు, ఆత్మను కుమ్మరించి పోసినప్పుడు అక్కడ చూసిన దగ్గర ఓన్లీ 68 people, 2 are missing. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం మీద పిల్లరా, మోషే ఇద్దరిని మిస్ అయ్యాడు, కానీ గాడ్ ఈస్ నాట్ మిస్సింగ్ దెమ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ మోషే పిల్లరా అందరినీ రమ్మన్నాడు, అందరూ రమ్మన్నాడు. 70 మంది పేర్లు రాశారు. పేర్లు రాసినప్పుడు ఆ లిస్ట్ లో రాశారు 70 మంది రావాల్సి అయితే 68 మంది వచ్చారు. ఆ ఇద్దరు రాలేదు. మోషే బహుశా చూసుకోలేదు, లెక్క చూసుకోలేదు. దేవుడు కార్యం జరుగుతుంది, కానీ దేవుడు ఆ ఇద్దరు ఎవరైతే పాలెములో ఉన్నారో వారిపైన దేవుని యొక్క కనుదృష్టి ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు వారి మీద కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించినట్టుగా చూస్తాము. ఏ రీతిగా అయితే గుడారము దగ్గర వీరు ప్రవచిస్తున్నారో అదే రీతిగా పాలెములో ఉన్న వారు కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రవచిస్తున్నారు. ఒక యవనస్తుడు పరిగెత్తొచ్చి మోషేకి సంగతి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మీద శ్రీతతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఎందుకు కుమ్మరించిండొచ్చు అడగాలి మనం కదా. వాడు రాలే కదా, పిలిచిన చోటికి రాలే కదా, దేవుని యొక్క మందస్థం దగ్గర రాలేదు కదా, దేవుని యొక్క సన్నిధిలోకి రాలేదు కదా, దేవుని యొక్క సన్నిధిలోకి రాలే కదా. అయినా ఎందుకు దేవుడు వారి మీద పరిశుద్ధ ఆత్మను ఒకసారి చదువుదాం, మళ్ళీ చూద్దాం, ఒకసారి చూద్దాం, మళ్ళీ చదువుదాం, మళ్ళీ వాక్యం చదువుతాం, మళ్ళీ తెలుస్తుంది. అక్కడ ఆ మనుషులు ఇద్దరు ఆ పేర్లో దశమా వారు రాయబడిన వారిలో ఉన్నారు. దే వర్ లిస్టెడ్ ఇన్ ది గ్రూప్ అంటుడు. ఆ 70 మందిలో ఉన్నప్పుడు, ఆ 70 మంది లిస్ట్ చేసినప్పుడు ఆ లిస్ట్ లో దేవుడు వారి పేర్లు రాయించాడు. గాడ్ హస్ కౌంటెడ్ దెం worthy of receiving the spirit. దేవుడు తన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆ ఇద్దరిని కూడా అర్హులుగా ఉన్నారు. దే ఆర్ నాట్ ఇన్ ది ప్లేస్ వేర్ గాడ్ వాంటెడ్. వేరైతే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలని లేరు, కానీ స్టిల్ గాడ్ లవ్ దెం సో మచ్ దట్ he has put his spirit upon them. వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు, ఎందుకంటే వారు లెక్కించబడి ఉన్నారు కాబట్టి. వారి మీద దేవుని పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరిస్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో లేకున్నా కూడా వారిని దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఈ రోజు చర్చ చేసిన సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడు. యేసు రక్తంలో కడగబడి సిల్వ రక్తంలో ముద్రించబడి ఆ జీవ గ్రంథంలో నువ్వు రాయబడి ఉంటే, నువ్వు సంఘంలో లేకున్నా, దేవుడి సన్నిధికి రాకున్నా, దేవుడు నీతో వాగ్దానం చేస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ యువర్ స్పిరిట్ అపాన్ హిమ్. దేవుడు తన ఆత్మను నీతో కుమ్మరించి తన కొరకు బలముగా వాడుకోవడానికి ఆయన సంసిద్ధంగా, ఎందుకంటే దీని యొక్క లాభము జీవ గ్రంథంలో రాయబడింది కాబట్టి. హల్లెలూయా. You cannot miss the Holy Spirit because you miss the church. ఎందుకంటే నువ్వు ఆయన గ్రంథంలో రాయబడ్డావు. You are in his list. చర్చ గ్రంథంలో పోయి చెప్పండి అమ్మా, because you are in God's list. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడు. చర్చ ప్లేస్ ప్రతి ఒక్కరు ఈరోజు చాలా సార్లు ఏమనుకుంటే ఏదో వచ్చేసాం, అచానక్గా రాలేదు. వి హావ్ బీన్ కాల్డ్ బై ది నేమ్. అందుకంటాడు యాకోబుతో అంటున్నప్పుడు దేవుడు అంటాడు, యాకోబు నిన్ను కల్లి గర్భములో నిన్ను రూపించిన వాడను, నిన్ను నిర్మించిన వాడను, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. యు బిలాంగ్ టు మీ, యు ఆర్ మైన్, యు ఆర్ మైన్. wherever you are mine. God says today. వాళ్ళు అనుకుంటుంది మనకి ఎందుకులే. చాలా మంది అనుకుంటారు ఇలా పోకపోతే ఏమో రేపు పోదా. గాడ్ స్టిల్ లవ్స్ యూ. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. ద ప్రామిస్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్. సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిస్తున్న వాగ్దానం. దేవుని యొక్క అభిషేకం వారి మీదకి వచ్చింది. నువ్వెక్కడున్నావో తెలియదు పిల్లరా, దేవుని అభిషేకం నీ మీదకి ఖచ్చితంగా వస్తుంది. దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగిన దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ సమూయేలు సౌలును అభిషేకించాడంట. సౌలు మొదటి రాజు. ఇశ్రాయేలు ప్రజలు రాజుని అడిగాడట. అందరిలో మాకు రాజుని అన్నాడు. దేవుడికి ఆయాసం అనిపించింది, ఎందుకంటే దేవుడి ప్రజలకు దేవుడే రాజు అయి ఉండే కాబట్టి. అంతవరకు వాళ్ళు రాజు అడిగినప్పుడు దేవుని కొంచెం ఆయాసం కలిగింది. దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ, దే ఆర్ రిజెక్టింగ్ మీ అంటాడు.
సరే వాడు రాజుని ఏమంటాడు, ఒక మనిషిని పంపిస్తా అంటాడు. పాప ఆయన గాడిదలు కాసుకుంటాడు, ఆ గాడిదలు వెతుక్కుంటూ వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన రీజన్ ఏంటంటే గాడిదలు ఎక్కడ పోయినాయో కనుక్కోవడానికి వెళ్తాడు ప్రవక్త దగ్గరికి. ప్రవక్త దగ్గరికి వెళ్తే గాడిదల గురించి కనుక్కోవడానికి వెళ్తారమ్మా. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి కూడా చిన్న చిన్న ఎడకడకమ్మ. మనం కూడా సౌల్ లాగానే ఉంటాం. డోంట్ ఆస్క్ స్మాల్ థింగ్స్ ఫర్ గాడ్. గాడ్ ఆస్క్ ఎ బిగ్గర్ థింగ్ బికాస్ యు ఆర్ వాషింగ్ ఎ బిగ్గర్ గ్రేట్ గాడ్. నువ్వు నేను చేయగలిగింది అడగొద్దు దేవుని, మనం చేయలేని అడగాలి. అడుగుదామా? హల్లెలూయా. లెట్స్ గాడ్ సంథింగ్ బిగ్గర్. ₹1,00,000 సంపాదించి ₹1,00,000 అడుగుతా, దేవా ₹1,00,00,000 ఏం అడుగు, కోటి నేను సంపాదించలేను, కోటి. యు ఆస్క్ సంథింగ్. ఈ ప్రవక్త దగ్గరికి వచ్చాడు, ప్రవక్త తెచ్చాడు అడుగుతున్నాడు, అయ్యా నా గాడిదలు పోయినా, గాడిదలు ఎక్కడ? గాడిద బుద్ధి నీకు గాడి కూడా గాడిదల కోసం ప్రవక్త దగ్గరికి పోతావు బాబు. ఇంకేదైనా పెద్దది అడగాలి. దేవుడు వచ్చాడు, వీడే రాజు అంటాడు, వీడేమో గాడిదల కోసం పోయాడు. దేవుడు వచ్చాడు, వీడు గాడిదల కోసం వచ్చాడు, వీడిని అభిషేకిస్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ హిమ్ కింగ్ ఓవర్ ది ఇజ్రాయెల్ అంటాడు. రాజుగా అభిషేకించమంటాడు. సమూయేలు అంటాడు, 9వ అధ్యాయం 21 అంటాడు, నీ వైపే కదా ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తున్నారంటే 9:21 వచనం అంటాడు, నేను చిన్నవాడిని. మొదటి సమూయేలు గ్రంథము, నేను చిన్నవాడిని. ఒకసారి చదువుకు, 2-3 వచనాలు చదువుకుందాం ఒకసారి. 9-10లో 2-3 వచనాలు. లెట్స్ సీ, వండర్ఫుల్ ఉంటుంది. సౌలు గురించి చెప్తున్నప్పుడు, ఈరోజు దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, దేవుడు నిన్ను అభిషేకించాడు అంటే మీరు మనం చెప్పే మాటలు ఇదే, మన సొల్లు కథలకు ఇదే ఉంటుంది. మనం కూడా ఇదే చెప్తాం. 9వ అధ్యాయం 21 వచనం ఒకసారి చూద్దాం. 9:21 సౌలు మాట్లాడుతున్నాడు. నేను అందుకు సౌలు అభిషేకిస్తా, రాజుగా అభిషేకిస్తాను. సమూయేలు అంటే సౌలు అంటే అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కాదా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు, నా బెన్యాము గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా అంటాడు. మొదట నా గోత్రం వచ్చినది, నా తెగ చిన్నది, అందులో నా కుటుంబం వచ్చినది. వి ఆర్ వెరీ స్మాల్ గాడ్, వి కెనాట్ డూ ది మైటీ వర్క్. ఏ గొప్ప పని అయితే నువ్వు నాకు ఇవ్వబోతున్నావు, ఏ గొప్ప పనికి అయితే దేవుడు నన్ను అభిషేకిస్తాడు, ఆ గొప్ప పనికి నేను అర్హుడని కాదు. ఐ డోంట్ డిజర్వ్ ఇట్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ద లీస్ట్ ఫ్యామిలీ. ట్రై అంటున్నాడు. 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు సమూయేలు కొన్ని సూచన చెప్పారు. అదే బాబు వెళ్తున్నప్పుడు నీకు 3 మనుషులు కడతారు. 10వ అధ్యాయం అంటాడు, ఒకడేమో నీకు ఒక గొర్రె పిల్లని ఇస్తాడు, ఒకడేమో రొట్టెని ఇస్తాడు, ఒకడేమో ద్రాక్షరసం ఇస్తాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఒక ప్రవక్తల యొక్క గుంపుని ఉంటావు. ఆ గుంపు నిన్ను వారు ప్రవచిస్తూ పాటలు పాడుతూ వస్తున్నప్పుడు ప్రభు ఆత్మని మీదకి. ఒకసారి 10వ వచనం చూద్దాం. 10వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. అతడు 9-10 వచ్చింది. 10వ అధ్యాయం 9-10 వచ్చినాడు. దేవుడు when God takes control your heart will be changed అంటాడు. దేవుడు సమూయేలుతో తిరిగినప్పుడు, సమూయేలు తోటి తిరిగి మాట్లాడుతున్నంత సేపు ఆయన ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి when he turned away from the Samuel, God has changed his heart. ఈరోజు దేవుడు అంటాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఇవ్వనప్పుడు దేవుడు అంటాడు, చదువు కింద చదువు, ఆ దినములే ఆ సూచనలు కనబడను. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ, హల్లెలూయా, దేవుని ఆత్మ అతని మీదకు సమూయేలు దగ్గర ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు రాలేదు, కానీ ఈ వాజ్ ఆన్ ది వే. ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఆ ప్రవక్తలు కనబడుతున్నప్పుడు కలిసినప్పుడు దేవుని ఆత్మ బలముగా దేవుడు ఎప్పుడైతే ఏర్పరచుకుంటూ, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నావు అనే సంబంధం లేదు, నువ్వేం చేస్తున్నావు ఇబ్బంది లేదు, కానీ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆయన ఆధీనంలోకి వస్తావో దేవుడు తన నీ మనసును మార్చగలిగిన వాడు. సమూయేలు అప్పుడైతే ఆ ప్రవక్తల దగ్గరికి వచ్చాడో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. అతని ఆత్మ వచ్చినప్పుడు అతడు నూతన హృదయము పొందెను. హల్లెలూయా. ఏ రీతిగా పిల్లలు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో, దేవుడిని నేర్పరచుకున్నాడో, దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ యొక్క పేరు రాయబడిందో, ఆయన పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాలెములో ఉన్నవారంటూ వారు ప్రవచించారంట. ఈ ప్రవచనం అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆధీనములో ఉన్నారు. ఈ ప్రవచనం అంటే పిల్లరా ఇది దేవునికి సంబంధించింది, ఏ వ్యక్తులే కాదు. దే వర్ డూయింగ్ సమ్ దే వర్క్, వారి పనిలో ఉన్నారు, కానీ దేవుని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి పనులన్నీ పక్కన పెట్టి వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవచిస్తున్నట్టుగా చూద్దాం. హల్లెలూయా.
సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నువ్వెన్ని సాకులను చెప్పవచ్చు, నువ్వెన్ని మాటలను చెప్పవచ్చు, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉండొచ్చు, దేవుడు నీతో నాతో మాట్లాడు. ఎందుకంటే నువ్వు దేవుని జీవగ్రంథంలో రాయబడ్డావు, యేసు రక్తంతో కొనబడ్డావు. యేసు రక్తంతో కొనబడ్డ సంగమా, దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు కంప్లీట్ గా నువ్వు ఆయన ఆధీనములో ఉంటావు. యూ విల్ డూ ఓన్లీ గాడ్స్ వర్క్, యూ విల్ లివ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ యువర్స్ అండ్ యూ విల్ వర్క్ ఫర్ ది గాడ్. దేవుని ఆత్మ కొరకు యూ విల్ హావ్ ఓన్లీ వన్ బిజినెస్, దట్ ఇస్ బిజినెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని మాత్రమే నీకుంటుంది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాక చెప్పండి, ఎవరైనా చర్చికి రాకపోతే, దేవుని ఆత్మ నీ మీదికి రాబోతుంది. Now you are going to do only God's work, not your work. You are going to work for the God. You are going to profess it. You leave everything. నువ్వు ప్రతిదీ విడిచిపెట్టి నువ్వు దేవుని కొరకు పని చేసేవాడిగా ఉంటావు. దేవుని ఆత్మతో కుమరించిన వాడిగా ఉంటావు. దేవుని ఆత్మాధీనములో ఉంటావు. సంఘం అంటున్నాడు, సంఘం అంటాడు, సంఘానికి దేవుడు అంటాడు కదా, నా ద్వారా మీరు విన్న వేరొక ఆత్మకర్తను పంపమని తండ్రి. God said, I'm going to pray that God will release spirit upon you. సంఘం మీద God will release the spirit. ఈ ఆత్మను గురించి మాట్లాడినప్పుడు పిల్లరా 6 లక్షల మంది ఉన్నారు. The 70 were chosen. ఈరోజు ఎంతమంది విశ్వాసులు నాకు తెలియదు. ఎన్ని కోట్ల మంది దేవుడు అంటున్నాడు, చర్చ ప్రతి వారితో అంటున్నాడు, I have chosen you, I am going to anoint you with my spirit. Hallelujah. చెప్పిన అందరికి ఆత్మ, చెప్పిన వాళ్ళకి అవసరం లేదు అనుకున్నాను. దేవుడు ఆత్మనిస్తాడు. ఎందుకు ఆయన ఆత్మిస్తే మేము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, ఎందుకు వచ్చిన బాధ. God is promising his spirit. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభువు అంటాడు, లోకము అతన్ని ఎరగది గనక పొందనేరదు అంటది. మీరు అతన్ని ఎరుగుదురు, అందుకే మీరు పొందుకుందురు. ఆయన మీతోనూ మీలోనూ నివసించును. కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లరా, దిస్ హోలీ స్పిరిట్ ఇస్ వండర్ఫుల్ థింగ్. క్యారింగ్ గాడ్ ఇన్ హార్ట్స్. నేను అనుకుంటే ఒకవేళ పరిశుద్ధాత్మ వద్దనుకుంటే మనకంటే పిచ్చోడు ఇంకోడు అనుకుంటాను. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన భయం తప్ప నీవు నాకు తోడై ఉంటావు. యు ఆర్ విత్ మీ. తగ్గిన తర్వాత సంగతి, వేరెవర్ ఐ యామ్ యు ఆర్ విత్ మీ. ఆయన తోడై ఉంటే ఇంకేముంటుంది అమ్మ. కొన్నిసార్లు చాలాసార్లు ప్రాబ్లం ఏదో, వి డోంట్ క్యారీ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్. చర్చ్లో ఉన్న, పాలెంలో ఉన్న, ఏడున్నాను కాదు. గాడ్ సేస్ యు ఆర్ ఆన్ మై లిస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు anoint you like anything. నువ్వు అన్నంత విధంగా దేవుడిని ఆశీర్వదిస్తాను. అంత కొలత లేని పరిశుద్ధాత్మతో దేవుడు ఇస్తాడు. ఏ రీతిగా అయితే ఇద్దరిని దేవుడు అభిషేకించాడు. గాడ్ హాస్ నో డిఫరెన్స్. కొన్నిసార్లు అనిపించలేదు, ఈ 68 మంది ఒక రకంగా, దేవుడు ఇద్దరిని ఒక రకంగా చేశాడు. హి సీస్ ఎవ్రీవన్ ఇన్ ఈక్వల్లీ. సమానమైన ఆత్మతో అభిషేకించాడు. వాళ్ళు ఎలా ప్రవచించారో దేవుడు ఇస్తున్నాడు. వారు కూడా పాలెంలో ఉన్న వారు అలాగే ప్రవచించినట్టుగా చూస్తాం. లెట్ మీ గో టు సెట్. ఓకే, లెట్ మీ గో టు సెకండ్ అంశంలోకి వెళ్ళిపోతారు. రెండో అంశంలోకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేద్దాం. లెట్స్ రన్ ఇంటూ ది సెకండ్ చాప్టర్. ఇక్కడ చూసినప్పుడు ఒక సంగతిని జరుగుతుంది. ఒక సంగతి దేవుడు వాక్యం చూసినప్పుడు ఆత్మ వారి మీదకి వచ్చింది, వారు ప్రవచిస్తున్నారు. ఓకే, ఫైన్, ఇట్ వాస్ ఫైన్, అంతవరకు బాగుంది. సెకండ్ చూసినప్పుడు ఇక్కడ యెహోషువ కనబడతాడు మనకు. యెహోషువ కనపడినప్పుడు యెహోషువ ఒక మాట అంటున్నాడు. చూడండి ఏమంటుంటే, యెహోషువ 26వ వచనం అనుకో, 26వ వచనం, 27వ వచనంలోకి వెళ్దాం. 28. ఓకే. మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును, మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని స్టాప్ థెమ్. స్టాప్ థెమ్. స్టాప్ థెమ్. ఈ 70లో పాపం ఈయన లేడు, ఉన్నాడా? నడిపించే వాళ్ళాడు ఆయన. నెక్స్ట్ లీడర్ కదా ఆయన. ఆయన కోసం ప్రత్యేకమైన ఆర్డినేషన్ ఉంది, అందుకే లేడు ఇక్కడ. అందుకే ఈ 70 ఓన్లీ దే హావ్ టు హెల్ప్ జీసస్, బట్ హి ఈజ్ ద లీడర్, హి ఈజ్ ద సెకండ్. ఆయన టర్మ్ తర్వాత ఉంది. అప్పటికి ఇక దేవుని ఆత్మ అభిషేకం పొందుకోలేదు ఇంకా యెహోషువ.
కొన్నిసార్లు when we don't receive the Spirit of God, we are as human as anybody. కదా? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు సాధారణమైన వాడి ఉంటావు, ఎవరైనా కానీ. పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నోడు వేరుంటాడు, పరిశుద్ధాత్మ అనుభవం లేనోడు వేరుంటాడు. ఇక్కడ ఏమవుతుంది? రోషం వస్తుంది. కింద అంటాడు, నువ్వు నా గురించి రేషంగా ఉన్నావా అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మోషే అంటున్నాడు, ఆర్ యు జెలసీ ఫర్ మీ? కొన్నిసార్లు జరుగుతుంది కదమ్మా, జీవితంలో జరుగుతుంది కదా. మనము ఎక్కువ స్పిరిచువల్ అయిపోయినాం అనుకో, ఫస్ట్ మన సొంత నుంచే పోకింగ్ స్టార్ట్ అవుతుంది. అబ్బో వాక్యం చెప్తుంది, అబ్బో నిన్నటి దాకా ఎట్లుండే ఇవాళ ఎట్లయి. ఈ అనుభవం ఉందా లేదా అమ్మ? ఏమనుకో కృపమ్మ, వాక్యం కూడా చెప్తుంది. కృపమ్మ అబ్బో బైబిల్ పట్టుకున్న వాక్యం చెప్తుంది, తారీఫ్ చేయాలి. ఆ ఓలనే ఉంటుంది ఇంత కథ, ఆమె జీవిత చరిత్ర అంతా ఉంటుంది ఆ ఓల. ఏమా ఈ అనుభవం లేదా? ఈ అనుభవం ఉంటుంది. when I started my believers life, నిజంగా నా విశ్వాస జీవితంలో 1990లో నిజంగా దేవుని అంగీకరించాను. చిన్నప్పటి నుంచి విశ్వాసనే కానీ ఫార్మల్ క్రిస్టియన్. యేసయ్యను అంగీకరించినప్పుడు నన్ను చర్చికి తీసుకెళ్ళిన వారు కూడా చిన్న వాక్యాలు మాట్లాడేవాడు. ఏమంటున్నట్టే ఒక నటలకే మనిషి ఉండటం వల్ల కాదు, దేవుని మాట నుంచి జీవించును అంటుండే. అంతేకాకుండా అంటే వెళ్ళు చూపుతో కాదు కానీ we walk by faith, we don't walk by not by sight faith అని చిన్న వచనాలు నాకు వచ్చినాయి చేసి సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. రానరా మొర్రా అన్నప్పుడు గుడికి పట్టుకోవారు, వచ్చినాకనేమో ఎట్లనా నువ్వు మాకు చెప్పేటంతో అయిపోయినావు. ఇట్ హ్యాపెన్స్. ఇదే ఇక్కడ జరుగుతుంది. మోషే ప్రవచించడం ఓకే, ఇట్స్ ఫైన్, బికాజ్ యు హావ్ chosen me. If somebody is going to profess, I should profess because I am next to you. కదా, నీ తర్వాత నేను నువ్వు నేర్పరచుకున్నావు కాబట్టి నీ తర్వాత నేను, అంతే కదా. కొద్దిగా ఒప్పు ఉంటుంది. లార్డ్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్. కొన్నిసార్లు ఇది జరుగుద్ది, వస్తాయి కావసం నిలదొక్కోవాలి. నన్ను చెప్పినప్పుడు అన్నప్పుడు నేను ఆ రోజు నాకు తెలియక ఒక్కరోజు దేవుడి వాక్యం కడాకంచిగా బోధిస్తానన్నాను. నన్ను వ్యంగ్యపోగా మాట్లాడిన వార్త నిజంగా దేవుడి ఇల్లులో పెట్టాడు. నేను ఆ రోజు ఎప్పుడు సిగ్గుపడలేదు, నాకు తెలిసిన మాటలే. అమ్మ నాకేం తెలియదు, నాకు తెలిసిందే మాట్లాడతా. ఆ రోజు ఉన్నది కాబట్టి ఈరోజు దేవుడిలా పెట్టుకున్నాడు. వస్తుంది. ఈ వ్యతిరేకత రాకపోతే యేసు ప్రభుతో అన్నారంట, పండగ వస్తే నేను పండగ పోవా, ఈయన ఉన్నవి ఎందుకు, నా సమయం రాలేదండి యేసు ప్రభు అంటే. నీకు ఎప్పుడైనా సమయం పోవన్నారు. ఈవెన్ సహోదరులు నమ్మలేరట యేసు ప్రభు. చాలాసార్లు ఇది జరుగుతుంది. ఈవెన్ అవర్ ఓన్ క్లోజ్ సమ్టైమ్ పీపుల్ దోస్ ఎంకరేజ్ us in the ministry will decrease us. తగ్గిస్తుంటారు మనం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ మోషే అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, ఆర్ యు జెలస్ ఫర్ మీ? Instead of being jealous for me, you should be jealous for God. దేవుని కొరకు రేషం కలిగి ఉండాలి. ఇక్కడ సంగమా దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, మోషే ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్న మాట, దిస్ ఇస్ నాట్ అ వన్ మ్యాన్ షో, దిస్ ఇస్ ఎ కలెక్టివ్ షో. ఇది ఒకరు చేసే పని కాదు, ఇది అందరూ కలిసి చేసే పని. కాబట్టి వై ఆర్ యు జెలస్ ఫర్ మీ? నా గురించి నువ్వు ఎందుకు రేషంగా ఉన్నావు? ఇది అందరూ కలిసి ప్రభు యొక్క పని. దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ షో. ఈరోజు సంఘంలో పాస్టర్ మాత్రమే పని చేయాలని కాదు, సంఘం అంతా కలిసి చేయవలసిన పని. దిస్ ఇస్ గాడ్స్ వర్క్, దిస్ ఇస్ గాడ్స్ మినిస్ట్రీ. Everybody has a part in it. Hallelujah. చెప్పిన అందరి పాట చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చిపోయేటోళ్ళు. నేను మళ్ళా చెప్పాను, మీ ఇష్టం. నాకు పాలు లేదనుకుంటే కష్టం. యేసు ప్రభువు పరిచయం చేసినప్పుడు పిల్లలు ఆయన ఒక్కటి చేయొచ్చు. ఏం చేసి చెప్పమ్మా? అద్భుత కార్యాలు ఏమని చేసిరా? ఒక్కసారి కొండ మీద పోతేనే చిన్న సైతాంతోడు కింద మీద తిక్కులు అయ్యారు కదా. 9 మంది ఉంటారు. మరి యేసు ప్రభు పైన పోతాల కింద కుస్తీ పట్టి ప్రభు మేము ఎందుకు చేయలేకపోయినాం అడిగి. దిస్ ఇస్ స్టేటస్. బట్ స్టిల్ గాడ్ క్యారీడ్ దెమ్ సో దట్ దే విల్ టేక్ ఓవర్ ది మినిస్ట్రీ. ఎందుకంటే దేవుని యొక్క పరిచయం వారు తీసుకెళ్ళవలసి. గాడ్ వాస్ టీచింగ్ దెమ్. God wants everyone to be part of that ministry. దేవుని యొక్క పరిచయంలో పాలి భాగస్తున్నారు. ఇక్కడ మోషే చెప్తున్నప్పుడు యెహోషువకు నేర్పిస్తున్నాడు, దిస్ ఇస్ నాట్ ఎ వన్ మ్యాన్ షో, దిస్ ఇస్ ఎవ్రీబడీ షో, దిస్ ఇస్ గాడ్స్ బిజినెస్.
నా పట్ల నువ్వు రేషంగా ఉన్నావు, మంచిదే. యు ఆర్ జెలసీ ఫర్ మీ, బట్ యూ షుడ్ బి జెలసీ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు రేషం కలిగి ఉండాలి. ఒక సందర్భాన్ని మీకు చూపించాలి ఆశ కలిగి ఉన్నాను. మీకు సందర్భాన్ని చూపించాలి ఆశ కలిగి ఉన్నాను. ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము 38-39 వచనాలు చూద్దాం. ఇక్కడ ఒక సందర్భం, యేసు ప్రభువు వారి పరిచర్య జీవితంలో చక్కని సందర్భాన్ని చూపిస్తాను. ఇక్కడ యోహాను ఒక మాట అంటున్నాడు, చూద్దాం. చూద్దాం. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములు వెలగొట్టుచున్నాడు, వాడు it doesn't belong to us, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వాని ఆటను. I said stop it. యోహాను వచ్చేటప్పుడు యేసు ప్రభు, వాడు ఎవడో ఉన్నాడయ్యా, నేను చూసేవాడు, యేసునాల దయ్యాలు ఎలగొడుతుండు, వాడు ఎప్పుడు మన వెంబడి రాలేదు, మనతో భోజనం చేయలేదు, మనతో సావాసం చేయలేదు, మనతో ఉండలేదు, ఆయన నీ పేరు ఎట్లా వాడతాడు? ఎవరు వాడాలి యేసయ్య పేరు? ఎవరు మాట్లాడాలి? శిష్యులు 12 మంది. మా హేబీలో మేము ఉన్నాము, మేము కాకుండా ఇంకోటి పేరు వాడుకుంటే మేము ఊకుంటాం. ఏంది ఆపేమన్నాం మేము అని. ఇట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేయకరా బాబు. యేసు ప్రభు జవాబు 39 ఉంటాడు చూడమ్మ, ఒకసారి చూద్దాం. యేసు ప్రభు జవాబు చెప్తాడు, అందుకు యేసు, వాణ్ణి ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను నా పేరు అద్భుతము చేసేవాడు మనల్ని చులుకగా మాట్లాడు కాబట్టి మన ఆటంక లీవ్ హిమ్ అలోన్. దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ జీసస్. మనం ఏం చెప్పాలి? ఎవరైనా మన చులకన చేస్తే జస్ట్ లీవ్ మీ అలోన్. నా దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు ఆయన పని కొరకు. హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట ఇది, ఎవరు చెప్పే మాట కాదు, ఇది ఎవరి మాట కాదు. ఆయన ఆత్మతో అభిషేకించుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన రక్తంలో ముద్రించుకున్నాడు, ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా ఉన్నాడు. ఈవెన్ దో ఐ యామ్ నాట్ ఇన్ ది గాడ్స్ ప్రెజెన్స్, స్టిల్ గాడ్ అనాయింటెడ్ మీ ఫర్ హిస్ మైటీ వర్క్. ఆయన తన గొప్ప పని కొరకు నన్ను అభిషేకించుకున్నాడు కాబట్టి ఆ గొప్ప పని చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు నన్ను ఆటంకపరచకు, లీవ్ మీ అలోన్. మోషే చెప్తుంది, అరే ఇసిపెట్టరా బాబు, let them do their work. వారు ఆత్మతో నింపబడ్డారు, వారు దేవుని ఆధీనములో ఉన్నారు. దే ఆర్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్. అంత గొప్పది కదమ్మా దేవుని ఆత్మ వచ్చినప్పుడు అంటే జస్ట్ బి ఇన్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్. జస్ట్ బి ఇన్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా దేవుడు కొన్నిసార్లు ఏర్పరచుకుంటే దేవుడు చాలాసార్లు ఏమనుకున్నాడు, మినిస్ట్రీ అయినప్పుడు మనం ఒక్కరమే చేస్తున్నాం, మనమే పని చేస్తున్నాం, ఎవరు లేరు. ఇక ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండొద్దు. నిజంగా ఏలియా అంటే 450 మంది ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలు శస్త్రావత ప్రవక్తలు ఏం చేసిండు, ఆ కర్మేలు కొండ మీద బలి ఇచ్చేసాడు, చంపేశాడు అందరిని. అక్కడ 2 ఛాలెంజ్, ఆ స్టోరీ మీకు తెలుసు. అందులో ఛాలెంజ్ జరుగుతుంది, అక్కడ దేవుడు అగ్నిని గుమ్మరించి ఆ యొక్క దహన బలిని అర్పిస్తాడు. ఇట్ వాజ్ వండర్ఫుల్ సీన్. ఆ తర్వాత అందరు చెప్తారు వీళ్ళందరినీ చంపడానికి, చంపేస్తాడు. 450 మందిని చంపిన వాడు, రక్తసిక్తమైన వాడు బెజ్బేల్ అంటారు, రేపు ఈ పాటి నిన్ను కూడా చంపేస్తారా బాబు అంటే పరిగెడుతుంది. ఇట్ వాజ్ జస్ట్ రన్నింగ్ ఫర్ లైఫ్. మధ్యలో ఒకసారి దేవుడు పట్టుకొని అడుగుతాడు, దేవా నన్ను చంపేదేవా, ఇక నాతో అయిపోయింది, ఇంక నేను చేయలేదంట. మళ్ళీ గుహలో దాచుకుంటాడు. దేవుడు పోయి మాట్లాడతాడు, ఏలియా ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అంట. ఏలియా అన్నమాట ఏంటంటమ్మా, నీ భక్తులందరినీ చంపేశాడు, నేనొక్కనే మిగిలిన్నా. ఏమన్నాడు? నేనొక్కనే మిగిలిన్నా. ఇజ్రాయేలు ప్రవక్తలందరినీ చంపేశారు, నేనొక్కనే రేషముగా. ఎట్లా పడండి అమ్మా, రేషముగా నేనొక్కనే నీ పక్షాన రేషంగా ఉన్నా. దేవుడు మళ్ళీ అడుగుతాడు అదే మాట, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే మళ్ళీ సేమ్ ఆన్సర్, నేనొక్కనే అంటాం కదమ్మా. ఎవరు చేస్తారు ప్రభా, ఇవ్వాలి నేను కాబట్టి చేస్తున్నా. ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు, పొద్దున్నేసి ప్రార్థన చేసినారు. ఓ నువ్వు పెద్ద తోపురా బాబు, నీకంటే తోపులేడు, నువ్వు ఒక్కడే ప్రార్థన చేసి, ఎవడు ప్రార్థన అందరూ పండుకుంటారు, నువ్వు ఒక్కడే ప్రార్థన చేస్తారు. దేవుడు అంటాడు అంతే కదా, పొద్దున్న లేచి అబ్బా ఎంత పని చేసినా కొడుక, ఎవరు చేస్తలేదు, నువ్వు ఒక్కడే చేస్తారు పొద్దుగల ప్రార్థన.
ఒక వచనం చూపించాలి రాజశేఖర్ గారు. మొదటి రాజుల గ్రంథం 19-18 వచ్చిన ఒకసారి చూద్దాం. ఒకసారి చూసుకోరు, ఎందుకంటే వండర్ఫుల్ ఉంటుంది. దేవుడు అక్కడ ఒక మాట మాట్లాడుతుంది దేవుడు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తాడంటే దిస్ ఈజ్ ఎ కలెక్టివ్ బిజినెస్. ఎందుకంటే పిల్లలు ఒకసారి 19-18 మొదటి రాజుల గ్రంథం 19-18 వచ్చిన ఒకసారి చూద్దాం. 1918 అయినను ఇశ్రాయేలుకు బయలులకు మోకాళ్ళు ఉండక అంటాడు. అరే పిచ్చోడా, నా కొరకు 7,000 మంది ఉన్నారు అక్కడ. బయలుదేవతకు మోకాలు ఉండేవాళ్ళు, బయలుదేవతకు ముద్దు పెట్టిన వాళ్ళు. ఐ హావ్ రిజర్వ్డ్ 7,000 పీపుల్ దేర్, యు ఆర్ 7,001. మీరు అజయ్ గారు ఇంటికి పోయినా, నేను ఒక్కనే ఉన్నాడు. ఈ ఒక్కడు చేసే బిజినెస్ కాదు ఇది. అర్థమవుతుందా సంగమా? చర్చ్ మినిస్ట్రీ అయ్యగారు ఆయన చిన్నది ఆయన చేసుకోవాలి సేవ. ఆయన చేసుకునేది కాదు. నాకు తెలియదు ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఆ తర్వాత ఈడేంద్ర వాక్యం పట్టుకొని తిడుతుందని మీరు అనుకున్న పర్లేదు. దిస్ ఈస్ ఎవ్రీబడీస్ బిజినెస్, నాట్ వన్స్ బిజినెస్. దేవుని పని ఒక వ్యక్తి చేయాల్సింది, ఒక వ్యక్తికి చెందినది కాదు. మనందరము కలెక్టివ్ గా చేయాల్సింది. యేసు ప్రభు ఆ రోజు ఆ 12 మంది ఏర్పరచుకుని ఇది సంఘంగా చేయవలసిన పని, సంఘంగా దేవుని రాజ్యమును కట్టాలి. అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, మనం అందరూ కూడా జత పనివారమై ఉన్నామంటాడు. We are the co-workers of the Christ. We are the co-workers. జత పనివారము అంటాడు. ఎవడు తోపులేడు, అందరం కలిసి పని చేయాల్సింది. ప్రభుకి అందరం కలిసి పని చేయాల్సి. ఓకే, లెట్ మీ గో. ఆ టైం అయిపోతుంది. లెట్ మీ గో ఇంటూ ది థర్డ్ పాయింట్లోకి. లెట్ మీ గో ఇంటూ జంప్ ఇంటూ థర్డ్ వన్. ఒకసారి చూద్దాం. చివరి వచ్చిన పిల్ల. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా, యెహోవా ప్రజలందరూను ప్రవక్తలగునట్లును యెహోవా తన ఆత్మను. హల్లెలూయా. అరే బాబు, నువ్వు 70 మంది నుంచి నేను 6 లక్షల మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డాము. ఐ వాంట్ టు సీ ఎవ్రీవన్ ఇన్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. దిట్ వాస్ ది డ్రీమ్ ఆఫ్ ది మోసెస్ చూసినప్పుడు ఏ పరిశుద్ధాత్మ దేవుడనైతే ఆయన పెంతెకొస్తు దినంలో కుమ్మరించాడు, ఏ పరిశుద్ధాత్మ దేవునైతే యోహేలు ప్రవచించాడో, అంచె దినములు చివరి దినాల్లో దేవుని పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి వచ్చునన్నాడు. ఆ యొక్క దర్శనములు మోషే చూస్తుంటున్నాడు. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి ఫిల్డ్ with the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా అందరినీ, దేవుని ప్రజలందరినీ కూడా నేను అలా చూడాలనుకున్నాను. I want everyone to be filled with the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరు పొందాలని మోషే ఆశ కలిగి ఉన్నాడు. చూస్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదమ్మా. అరే 70 మందికి తెలుసు, నేను 6 లక్షల మంది కావాలనుకుంటున్నాను. ఇది ఉండాలి కదమ్మా ప్రాజెక్ట్. 70 మంది కాదు, 6 లక్షల మంది. ఎలా ఉంటుండొచ్చు 6 లక్షల మంది? ఒక సందర్భం మీకు చూపించారు. అపోస్తల కార్యం, పెద్ద అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, 2-3 వచనాలు చూపిస్తారు. ఓకే, నా టైం ఉంది, ఇంకా 2-3 నిమిషాలు ఉంది టైం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం ఏమంటుంది? కొందరు పరిశుద్ధాత్మతో, అందరంటే అలా నువ్వు కూడా ఉన్నావు కదా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ మేడ గదిలో వాడు ఎడతెగ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చింది, కొందరి మీదకి కాదు. సంగమా దేవుడు చర్చంపేసిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా, అందరూ కొందరు కాదు కానీ అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దే బికమ్ గాడ్స్ పీపుల్ క్యారింగ్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. ఇంకో వచనం చూపిస్తున్నాను.
10వ అధ్యాయం 44వ వచనంకి వెళ్దాం. దేవుడు కొన్నిసార్లు రివీల్ చేస్తున్నప్పుడు వండర్ఫుల్ థాట్స్ ఇస్తారు. ఒకసారి 10వ అధ్యాయం 44వ వచనం. ఇది కొర్నేలు పిల్లల అన్యుడైన కొర్నేలు ఇంట్లో దేవుడు పేతురు మాట్లాడుతున్నాడు. కొర్నేలు వచ్చాడు. మొట్టమొదటి అక్కడ ఉన్న వారు అందరూ అన్యులే, ఎవరు కూడా క్రైస్తవులు లేరు, ఎవరు కూడా యూదులు లేరు, ఎవరు కూడా దేవుని ఎరిగిన ప్రజలు లేరు. వారందరూ అక్కడ కూర్చున్నారు. పేతురు ప్రసంగం స్టార్ట్ చేసి ఒకసారి చూద్దాం. 44వ వచనం చూద్దాం. ఒకసారి లేటెస్ట్ స్ట్రీప్ లో చూద్దాం. పేతురు ఈ మాటలు, ఈ వాస్ స్పీకింగ్ ది గాస్పెల్ ఆఫ్ ది క్రీస్తు, యేసు ప్రభు యొక్క శిలువ సువర్తమానము మాట్లాడుతున్నప్పుడు పేతురు ఈ మాటలు మాట్లాడుతుండగా అతని బోధ విన్నా. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు బోధ చేస్తుంటే విన్నవారు అందరి మీదకి రావాలా, కొందరి మీద రావాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బోధ విన్న వారందరి మీదకి, దోస్ హూ హర్డ్ ది వర్డ్, దేవుని వాక్యం విన్న వారికి, సిలువ సువార్త ప్రతి ఒక్కరి మీదకి దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డది. ఇట్ వాస్ బి poured upon them. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అందరి మీదకి. ఇప్పుడు చెప్పండి అమ్మ, పరిశుద్ధాత్మ అడుగుదామా లేదా? Let us ask God so that we can become the control of the Lord. ఆ 70 మందిలో 60 మంది వచ్చారు, 20 రానోళ్ళు కూడా, వారందరూ కూడా దేవుని ఆధీనంలో ఉన్నట్టు. నీవు నేను సంగమా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆధీనములో ఉండి ఆయన కొరకు జీవించే కృపా సహాయాన్ని ఆయన మనందరికీ అనుగ్రహించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాదిస్తాం. చక్కని మాటలు నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. చక్కని మాటలు ఇచ్చావు ఆయన. నిన్నే నీ యొక్క జీవగ్రంథంలో లిఖించిన వారందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తామన్న మాటలు ఇచ్చావు దేవా. చర్చ్ ప్లస్ ప్రతి బిడ్డ కూడా ఎవరో ఊరికినే రాలేదు, నువ్వు పిలిస్తే, నీ రక్తంలో ముద్రిస్తే నైనా వచ్చాము నాయన. అందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అందరూ నైనా మా పనులు మాని నీ పని కొరకు నైనా, నీ కొరకు జీవించేవారిగా, నీ కొరకు ప్రవచించేవారిగా, నీ వాక్కులు తీసుకెళ్లే వారిగా ఉండేటకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం, వాక్యానుసారమైన జీవితం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.